ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 34 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. పలు కార్పొరేషన్లకు గతంలోనే చైర్మన్లను ప్రకటించినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీవో విడుదలను పెండింగ్లో ఉంచింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. విత్తనాభివృద్ధి చైర్మన్గా అన్వేష్ రెడ్డి, ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కాసుల బాలరాజు, ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్గా జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్గా మోహన్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నాగేశ్వరరావు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మత్స్య సహకార సమైక్య చైర్మన్గా మెట్టు సాయి కుమార్, గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా రియాజ్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పొదెం వీరయ్య, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్గా కాల్వ సుజాత, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా గురునాథ్ రెడ్డి, సెట్ విన్ చైర్మన్గా గిరిధర్ రెడ్డి, కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్గా జనక్ ప్రసాద్, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయబాబు, హస్తకళల అభివృద్ధి చైర్మన్గా నాయుడు సత్యనారాయణ, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా అనిల్ ఎర్రావత్, టీజీఐఐసి చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి, వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్ చైర్పర్సన్గా ప్రకాష్ రెడ్డి, సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మన్నె సతీష్ కుమార్, పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా చల్ల నరసింహారెడ్డి, శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా కె నరేందర్ రెడ్డి, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఈ వెంకటరామిరెడ్డి, రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్గా మల్రెడ్డి రామిరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా ఎంఏ ఫహీం, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా శోభారాణి, వికలాంగుల కార్పొరేషన్ చైర్పర్సన్గా ఎం వీరయ్య, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివసేనారెడ్డి, సంగీత నాట్య అకాడమీ చైర్పర్సన్గా అలేఖ్య పుంజాల, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ ప్రీతం, బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నూతి శ్రీకాంత్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా బెల్లం నాయక్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా కె తిరుపతి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా జయపాల్ ఉన్నారు.